కర్ణ పొంచాల కొనేటోళ్ళకు కుడిసకాడి పోయేటోళ్ళకు కలగంగ రాజుల భార్యలు 7 మానత్తలు ఆ గుడిసె లోపల చూసేటలకు తోడేళ్లు తిన్నందులు కోలేదు నీళ్ళ మహాదేవి పడిపోయి ఉంది. అటువంటి వనిగా ఆనాడు పిడి లేని కొడలతోటి తల్లి బాగికి పిల్లని పొట్టుకు విడదీసిరమ్మా. అటువంటి వనిగా ఈనాడు కీర్తిలో పట్ల మాత్రం ఆనాడు ఆగో తల్లి మైల పిల్ల మైల తీసుటానికి కాగంత కడవలు పెట్టిండ్రు. ఆగో పొంతాళ్ళు పెట్టినవి ఇప్పటికక్కడ అట్లే ఉన్నాయి. 7 మానత్తలు తల్లి మైల తీసిర్రు పిల్ల మైల తీస్తున్నరా. ఆ తల్లి మైల పిల్ల మైల తీసి కూర్చుని దాపిన పచ్చడి పల్లాకి లోపట్ల పచ్చి బాలంతలు కూర్చుండబెట్టారు. అటువంటి మనగా 7 రాజుల 7 అటువంటి మనగా కలగంగ రాజులు ఆదిరెడ్డిని ఎనగ మీద అమ్మగారు మీద వేసుకున్నారు. 6 అల్లుళ్ళలో వేసుకున్నారు. ఆడికెళ్ళి రాజులు మాయమ్ము అగో కళ్యాణం తీసుకొస్తున్నారు భగవంతుడు మల్లయ్యను. గుడిసేల పుట్టిండు దేవాయ్ మా గురుడు మల్లయ్యానమ్మా. పుట్టిండు దేవా పరమాత్ముడు మల్లయ్యానమ్మా. బండల్లో పుట్టిండు దేవా భగవంతుడు మల్లయ్యానమ్మా. చెట్లల్లో పుట్టిండు దేవా సెలవీరవత్తుడు స్వామి. వంటివాడి దేవుడు వల్ల రాని ముచ్చవల కల ముచ్చవారాస పిండ రొమ్ముతో గుమ్ముత వల్ల రాని ముచ్చ వెక్కితో సర్వం ఆకార పిండమే. దేవా పడరాని పిడుగోమో పరమాత్ముడు మళ్ళీ ఉట్ట గడియల్లా దేవా కాపులకు మండపాలు దొరికర్రా రామ. దేవుడు ఉట్ట గడియల్లా దేవా దేశాలు దొరికర్రా కాపులకు. పరమాత్ముడు పుట్టినాక దేవా పన్ను కింద విడాలు దొరికర్రా కాపులకు. భగవంతుడు తీసుకొని కళ్యాణ పరిపట్టం చేరిండు. చేరినాక 7 మేనత్తలు అటువంటి మనకు వారికి వాడోళ్ళు పుట్టారు. నీలమ్మకు ఒక్కదానికే 7 మొగోళ్ళు పుట్టారు. పుట్టేటళ్లకు అత్తలు ఏమంటున్నారు కొడుకులు లేని బామ కొంత బాగా పెద్దగా ఉంటుందా. అవునోయ్ కొడుకులు లేకపోతే బామ కొంత పెద్దగా ఉంటుందా. అప్పుడు ఏం చేస్తున్నారే అంతల కొద్ది అత్తాను దేవా అల్లుణ్ణి పెంచుతానంటారు. అంతులు పెట్టుకొని అల్లుని పెంచుతాడు అనేటళ్ళకు వరగా మళ్ళీ కాడుని తీసుకొని అమ్మవారు నీలమ్మదేవి మేకలు దొక్కిన బండోళ్ళ సాకెండిపోయింది. 62 ఏళ్ళ పెద్ద మనిషి మూతి పనులు వచ్చినాయి. ముందు రెడ్డికలు నడిచినాయి. మూలకో తడక తిరగ పడిపోయింది. అటువంటి భగవంతుడు 7 మేనత్తలు పెంచుతుంటే అంతులతోటి పెంచితే పెద్ద ఆమె అంత వచ్చింది. ఆ పెద్ద ఆమె అంతప్పుడు అత్తలారుపు చూడకపోతే నా పేరు మళ్ళీ సున్ని కాదంటున్నాడే. భగవంతుడు మల్లికార్జుడు అర్ధరాత్రి 1 పొద్దు కలికి కాదాన్ని అల్లిన కావు 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 కాకి కొలలేపాడు. కళ్యాణవంతగా తొడుతుడు అంత ఇటెత్తుకున్నది అటెత్తుకున్నది ఉగ్గు పెడితే తింటలేడు నీళ్ళు పోతే తాగుతలేడు. మనసున మట్ట కాక అటువంటివనిగా ఏనాడు రైకమోడి ఇడిచింది తల్లి ఆ రమణి చూడుర్రా దేవి. అరుపుకు ఏగలేక మల్లేసుని బాధకు ఆగలేక రైకముడి ఇడిసింది. కుష్పము తీసి నోట్ల ఊడిస్తుంది. ముక్కులు ఊసేరా దేవా ముర్రువాలు పడ్డాయి నమ్మా. పక్కులు వలిగిపోయారా దేవా పలసవాలు పడ్డాయి నమ్మా. మర్తర పాలు తాగిండు దేవా మంకు మల్లయ్య అని పేరొచ్చే. ఇక్కడ మల్లికార్జుడు పుట్టంగా అటువంటి మనగా అడిగిల్లేమో మల్లన్న పుట్టిండు. కళ్యాణపురి పట్టం లోపట్ల అట్లాటంలోజు డౌలోజు భార్య కమ్మరి కౌశల్యా కౌశల్య గర్భానమ్మ సాయుడు సంగన్న పుట్టే.
కన్న పుట్టిండు పిల్లగాళ్ళు పండుకున్న వాళ్ళు బొర్రవాటోళ్ళు అమ్మాని పిలిచారు అత్తాని పిలిచారు మామాని పిలిచారు 5 ఏళ్ల పిల్లలైనాక అమ్మవారు నీలమ్మ దేవి అరసెలు పెట్టుకున్నది 7 ఊతకొల కట్టబట్టుకొని 7 తమ్ముల దగ్గరికి వచ్చింది ఆ తమ్ముళ్ళు ఏమంట వర్తించుతున్నది అయ్యో తమ్ములారా నాడు రంగోల కొల్లపురి పట్టం గాలిపోతే వెళ్తమైన గంప మూల వేలు సాట పిడిలేని కొనలు కామలు ఏర్పడ్డలు తొర్రి చెప్పమని అసలు ఎత్తుకొని ఎల్చో అంట ఎంతోలు మందోలు గట్టపడిన ఆకలైతే అడుగుతూ పెద్ద బచ్చాకు నెల్లి కూరనే బొబ్బద్దు కూర పోయిన కల సర్వ కొండలు కానరాని గట్ల కోతులు కొండలు దొడ్డిప్ప పూలు దొనబండల నీళ్లు 6 నెలల నవాసం 7 ఏళ్ల ఎట్టగాల వెళ్ళదింత 12 ఏళ్ల నాటికి నా కొడుకు పుట్టినాక వారి ఇక్కడ బువ్వ దొరికింది మాకు భూలోకం మీద ఇల్లు దొరికింది ఇరువాటు దొరికింది కానీ ఆనాడు అడవిలో తిరుగుతేనా 6 కొడుకులు అక్షరాలకు దూరమైపోయినరు పడికేమో బాగా దూరమైనరు చిన్ననాడు నేర్చిన చదువుండాలట బొక్క ముదిరిండాక నేర్చిన సాముండాలట తమ్ములాల ఎద్దు ముట్టుబడి చెటి ఎర్రి కాపులైరి తుమ్మ నాగన్ను దున్నేడు దునోటి కాపులైపాయిరి కొడుకో మల్లికార్జునికి చదువులు చెప్పి ఇర్రా సాములు నేర్పి ఇర్రా మీకు తండ్రి పుణ్యం అంటరా అని తోడబుట్టిన అక్క నీలం 5 ఏళ్లతో బట్టటలకు 7 కలగంగ రాజులు అక్కను అలుకున్నారు అక్కను మాకు చెప్పన్నా మాకే ఉన్నదే అక్క మాకున్నదేది నీకు లేదు మీదే అయిపోతుంది కదా అన్నాడే ఎన్నొద్దులున్నా మేము కోటి నుంచి పోయినాడు కాటోళ్ళము వంశం మీద ఉంటది గోత్రం మీద ఉంటది పేరు మాది ఉంటది అని కలగంగ రాజులు ఏనాడు అన్నారు రోహితులు పిలిపించి అటువంటి మల్లికార్జుని మాత్రం అటువంటి గురువులు ఆశ్రమం ఒక పాఠశాలకు పంపాలి మంచి రోజు చూడు అని చెప్పి అని కళ్ళకు భాద్రమాస మాసం లోపల నిండు ఉన్నవు నాడు పుట్టు బుధారం నాడు భగవంతుడు మల్లికార్జునుడు వచ్చాడు చక్కని శుక్రవారం నాడు కోడుగు తాళ్ళకు తీసుకుపోయి గురువుకుల ఆశ్రమం లోపట్ల శ్రీకారం పెట్టియాలని పురోహితులు చెప్పారు చెప్పేటళ్లకు ఇక్కడ మల్లన్న పెరుగుతుండు 5 ఏళ్ల పిల్లగారైండు అక్కడ అడ్లోళ్ళ ఇంటి కాడ సంఘాన్ని పెరుగుతుండు ఆ సంఘాన్ని పెరుగుతుంటే ఇక్కడ మల్లికార్జునికి చూడు గానాటికి 5 ఏళ్ళు నిండినాయి అక్కడ 5 ఏళ్ళు నిండినాయి మల్లికార్జుని గురుకులాశ్రమకు తీసుకుపోతుంటే వటువంటి మనగా అరబ్బాయిలు బీంబాయిలు తోటుకొమ్మలు జడ్జాయిలు మాకు వటువంటి మనగా కాలి కొమ్మ మూత గట్టదలు వెళ్తున్నాయి ఊర కొమ్మ మూత ఊళ్ళు ధర వెళ్తుంది ఆ తండ్రి రాజులు మల్లికార్జున తోలుకొని అక్కడికి వెళ్ళి ఆ సప్పుడు తోట వస్తారు ఇక వీళ్ళు పాపం లేనోళ్ళు అయింది నేను తాగేందుకోవాలని ఆ 2 తప్పులు పెట్టుకుంది డుమ్ అని ఆ 2 తప్పులు కొట్టుకొని ఆ కౌసల్య కొడుకుని తోలుకొని అట్లా డబ్బులు ఇద్దరుగా నా కొడుకును సుతం పాఠశాలను వరగొడతాను ఆ పనమటికెళ్ళి వాళ్ళు వస్తున్నారు దక్షిణం నుంచి వీళ్ళు వస్తారు నడి ఊళ్ళో కలియాప వృక్షాలు ఉన్నాయి ఆ కలియాప వృక్షాల కాడికి వచ్చేటలకు అక్కడికి వెళ్ళి వాళ్ళ సప్పుడు కలిసింది ఇక్కడికి వెళ్ళి వీళ్ళ సప్పుడు కలిసింది ఆ 2 సప్పుడు కలిసింది కలిసేటలకు రారాజు మల్లన్న అక్కడికి వెళ్ళి సంగన్న ముఖం చూసాడు ఇక్కడికి వెళ్ళి సంగన్న మల్లికార్జున ముఖం చూసాడు ఆ 2 ముఖం చూసి వెనకటి జన్మయము ఏర్పాటు చేసుకొని తల్లి చేతులకెళ్ళి అటువంటి మనగా ఏనాడు చేతులు ఉడలికొని గిదగిరికచ్చి కలియాపరు చాలా కాడ అగో 2 అన్నదమ్ములు దేవా అలాయి బాలాయి నాటో ఆ 2 అన్నదమ్ములు వచ్చి అలాయి బలాయి తీసుకుంటారు అలాయి బలాయి తీసుకున్నారు వెనకటి జన్మ ఏర్పాటు చేసి అప్పుడు ఆ కన్న తల్లి నీలమ్మదేవి చూసింది ఆనాడికి నాటికి ఏంది కదా అంటే ఆ కౌశల్యకును నీలమ్మకి అసలే పడదాట సోపతుంటదా అని ఒక్కరికి చిరు 2 కానీ వాళ్ళకి అక్కడ సిటపటే ఇక్కడ సిటపటే నీలమ్మకి ఇక్కడ లేని కోపం వచ్చి వచ్చింది ఏమిరా గా లేకటి ముట్ట కొడుకు సోపతి పడతావా మనం ఉన్నతమైన రాజులు అని చెప్పి ఆ మల్లికార్జున చేతి పట్టుకొని ఆమె అటు గుంజుకోపోతుంది అప్పుడు కౌశల్య కోపం వచ్చింది మరే వాళ్ళకుంటే మనకి మనం పెడుతున్నారా నువ్వెందుకు కొత్తవరా రారా అని చెప్పి చెయ్యి పట్టుకొని ఇటు గుంజుకోపోతుంది ఆ 2 తల్లి మోకాలు మిట్ట మిట్ట చూస్తున్నారు మిట్ట మిట్ట చూడగానే ఆ 2 పిల్లలు మోకాలు బాగా చూస్తారు నీలమ్మ కోపం వచ్చిందట ఏమన్నది ఏమిరా నా ముఖం మీద కాకులు ఆడుతున్నాయా నా ముఖం మీద ఏమన్నా ఈగలు ఆడుతున్నాయా నా ముఖం బాగా చూస్తున్నావు అని అమ్మా
నేను నీ కొడుకు నేనా నా చెయ్యి పట్టుకొని ఇక్కపోతున్నావు అని ఒరేయ్ నా కొడుకు కాకపోతే నువ్వు ఓల కొడుకురా నేను అట్ల కౌశల్య కొడుకు నా పేరు సంగానమ్మా అక్కడ కౌశల్య తోటి ఆయన కట్టి అంటుడు అనటలకు ఆనాడు మల్లికార్జుడు కట్టిన డ్రెస్ సంఘాన్ని వేసాడు సంఘాన్ని వేసిన డ్రెస్ మళ్ళా వేసాడు ఇద్దరు అన్నదమ్ములు జోడు పెద్ద పుల్లు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు చూసినట్టు ఒడిసేటి పొద్దులు మెలిగేటి దియ్యోలే పుణ్యమాచంద్రుడు పూసిన తంగడు 66 అష్టరేఖలు 33 చంద్రరేఖలు ఎడకంతిగల్ల పిల్లలు ఏర్పాటు చేసుకోడానికి కన్న తల్లుల తరం కాలేదు లోకం వాళ్ళని ఎత్త గుర్తుపెట్టింది మళ్ళీ అన్న పెట్టేది దేవా ఓ మీది నామంబు అట్టవో సంఘాన్ని పెట్టేది దేవా తిరుమాను నామము పొడువు బొట్లు చూసుకొని రా తల్లులు భోజనాలు పెట్టిండ్రు వారికి ఇద్దరు అన్నదమ్ములు తోడు పెద్ద పుల్లు ఏనాడు మాత్రం కళ్యాణం నుంచి ఎత్త చదువుతున్నారా సంగన్న మల్లన్న జాతి వేరు అయినా గాని నీతి ఒక్కటాయే వాళ్ళ నీతి ఒక్కటాయే మతం వేరు అయినా గాని మాట ఒక్కటాయే వాళ్ళ మాట ఒక్కటాయే పన్నెండు 24 ఏళ్ళ వీరులు అవుతున్నారా చదువులో ఎల్ల నడిగినాడు అలా నలుగు భాషలో పార నేర్చినాడు రెడ్డి పార నేర్చినాడు హరతీరులైపోతున్నారు 33 చదువులల్లా అటువంటి మనగా ప్రవృత్తులు అయిపోతున్నారే రాజుల పిల్లల కంటే యాక చక్రవర్తి పిల్లల కంటే రాజు మల్లన్న చూడు నిన్న అయిపోతున్నాడమ్మా దేవి 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 భగవంతుడు మల్లికార్జుడు అటువంటి మనకి 7 చదువులు చదివాడు 14 చదువులు పార చదివాడు 32 సాములు 66 ధ్యానాలు నేర్తున్నాడు